అదే ఇచ్చింది మరి. ఇదే వద్దు. ఏదో అట్లా ఇంటర్వ్యూ ఇచ్చినాలే గానీ మన మొహాలకు సెట్ కాదులే కానీ అంట. రామ్ చరణ్, ఎన్టీఆర్ వీళ్ళు హీరోలకే సెట్ అవుతాయి ఇలాంటివి. వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ బిల్డప్ అంతా వేస్ట్. ఇక డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్లో మాట్లాడతా. మీకు తెలుసు నేను ఎట్లా మాట్లాడుతున్నా. ఇదే మంది లాస్ట్ అటెంప్ట్. ఈసారి కనుక ఫెయిల్ అయింది అనుకో సప్పుడు ఎగురు కూర్చుంది. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను దిగుదాం అని ట్రై చేస్తూనే ఉన్నా. అవట్లా. అప్పుడెప్పుడో ఒకసారి ట్రై చేసా. గట్టిగా చెప్పా మన వాళ్ళకి ఈసారి నుంచి మంచిగా వీడియోస్ పెడతా అని. 4-5 రోజులు పెట్టినా అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఒక్కసారి ట్రై చేద్దామని చెప్పేసి మళ్ళీ ట్రై చేసా. మళ్ళీ ఒక వరుసగా ఒక బాగానే 2 నెలలు పెట్టా, పోయింది. ఈ లాస్ట్ వీడియోస్ నుంచి అయితే మరీ ఎంత స్వార్థపరుడు ఉందంటే నేను నిజంగా ప్రమోషన్ వీడియో చేయడానికి మాత్రమే వచ్చి మాట్లాడేది. నిజంగా మీరు నా గుండెకాలు నాయన. నిజం చెప్తున్నా, నేను ప్రమోషన్ కోసం మాత్రమే వీడియో చేసి ఈ లాస్ట్ ఇయర్ మొత్తం ఒక 10 months నుంచి మొత్తం చెప్తా క్లియర్గా. మీ దగ్గర దాచుకునేది అయితే ఏం లేదు. మొన్న లాస్ట్ టైం వీడియో కిందనే నేను కామెంట్ పెట్టా, ఈసారి వస్తా అట్లీస్ట్ ఒక వీడియో అన్నా పెడతా వారానికి, లేదా ఒక 2 వీడియోలు అన్నా పెడతా అని చెప్పేసి అన్న. అసలు ఫస్ట్ నేను స్టార్ట్ చేసిందే యూట్యూబ్ ఛానల్. లాంగ్ వీడియోస్ పెడతా ఉన్నా అస్సలు సేమ్ శబ్దం లేదు, సప్పుడు లేదు. ఇక ఏంది ఇదంతా అవ్వని పని అని చెప్పేసి నేను ఏం చేసిన అంటే ఒకరోజు షార్ట్స్ పెట్టా. షార్ట్స్ అప్లోడ్ చేసిన, ఎప్పుడైతే ఈ షార్ట్స్ అప్లోడ్ చేయడం స్టార్ట్ అయింది ఇంకా రీచ్ అనేది ఏకదమ్ వచ్చింది. రీచ్ కూడా ఎందుకు వచ్చిందిలే, కొంతమందికి కొన్ని పదాలు పలకడం రాలా ఫస్ట్ లో. ఏంటంటే లైక్ పలుకుతా స్పష్టంగా రాదు అది. ఇక మన వాళ్ళకి ఇది అన్నట్టు అర్థమయ్యి ఇక మన వాళ్ళు దగ్గర నెగిటివ్ కామెంట్స్ గుద్దిరు. వీడు నెగిటివ్ కామెంట్స్ గుద్దితే వీడు సప్పుడు చేయకుండా మూసుకుంటారులే అని మన వాళ్ళు అనుకున్నాలా. హే మనం ఆల్రెడీ బయట అన్ని చేసి అన్ని కోల్పోయి ఉన్నాం. సో మనం అడుగుతాం, మనం బతకడానికి వస్తున్నాం ముందుకి. మనం అట్లనే పుజ్ చేసుకొని వచ్చిన. సడన్ గా ఒక రోజు ఏమైందంటే నాకు ఒక ప్రమోషన్ వచ్చింది. ఆ రోజు ఒక పర్సన్ ఇట్లా ప్రమోషన్కి వచ్చిన రోజు యూట్యూబ్ లో ప్రమోషన్ చేపించిన తర్వాత ఓకే బాగుంది, మీది షార్ట్స్ వైజ్ గా మంచిగా ఉంది, మరి ఎందుకు మీరు ఇన్స్టాగ్రామ్ ని చేయట్లేదంటే విషయం చెప్తున్నా. నాకు వాడు వచ్చి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తీసి నువ్వు మంచిగా చెయ్యి, ఇదే కంటెంట్ అందులో పోస్ట్ చేయనంత వరకు ఇన్స్టాగ్రామ్ కి అంత డిమాండ్ ఉందని కూడా తెలియదు. యూట్యూబ్ అంటే ఏంటి, రెవెన్యూ అంటేనే యూట్యూబ్ అన్నట్టు నాకు అదొకటి ఉంది. కానీ నేను ఇన్స్టాగ్రామ్ మీద అసలు ఫోకస్ చేయలే. సో సడన్ గా ఏమైందంటే నేను ఇక అందరు మాట్లాడుకుంటారు ఇట్లా ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ రీచ్ వస్తేనే ఇప్పుడు ట్రెండింగ్ బాగా ఇన్స్టాగ్రామ్. యూట్యూబ్ పెద్దగా పట్టించుకోవట్లేదు. టిక్ టాక్ అనేది బ్యాన్ అయిన తర్వాత ఇక తర్వాత మొత్తం ఇన్స్టాగ్రామ్ మీద డిపెండ్ అవుతారు ప్రమోషన్స్ వాళ్ళు వీళ్ళని. నాట్ ఓన్లీ ప్రమోషన్స్ కోసం నేను ఇన్స్టాగ్రామ్ తీసి చేయాల. ఓకే, జనాలకి టిక్ టాక్ అనేది పోయిన తర్వాత సడన్ గా వాళ్ళకి షార్ట్ కట్ అనేది బాగా అలవాటు పడ్డారు. ఓకే, ఈ షార్ట్ కట్ ఎక్కడ ఉంది, టిక్ టాక్ అయిపోయిన తర్వాత షార్ట్స్ రాలా, ఇన్స్టాగ్రామ్ లో బాగా రీల్స్ ట్రెండ్ అవుతున్నాయి. సో ఇన్స్టాగ్రామ్ వాడు బాగా రీల్స్ ట్రెండ్ అవుతున్నాయి అని చెప్పేసి యూట్యూబ్ లో ఉన్న వాళ్ళు మొత్తం ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్తున్నారని చెప్పేసి మనోడు ఏం చేసిండు, యూట్యూబ్ వాడు వీడు అప్పుడు షార్ట్స్ వదిలిండు. సో ఇదంతా ఎట్లయిందంటే నాకు అడిపోయినా అటు నుంచి ఇటు వచ్చినా ఇటు నుంచి అడిపోయినా అసలు ఇడిపోయినా ఏమైందో కూడా నాకు తెలియదు. ఇక నేనేం చేసిన, మనమేం మొక్కలమే సోలో క్రియేటర్స్, టీములు పెట్టుకుని జీతాలు ఇచ్చేంత సోమత మనకు లేదు. ఈ ఇన్స్టాగ్రామ్ లో అయితే అట్లా చూసుకుని ఏదో డెవలప్ వచ్చలే అనుకున్నా. ఆ డెవలప్డ్ కాస్త కొంచెం ఇంట్రెస్ట్ తోటి నేను కాంపిటీషన్కి వెళ్ళిపోయినా. మీకు తెలిసి ఇదంతా మళ్ళీ ఎందుకు ఈ సోదంతగా. సో ఇంకా నేను అప్పుడు ఒకసారి ఏమనుకున్నా అంటే లైక్ నేను తీసింది కూడా దానికోసమే. కాంపిటీషన్కి వెళ్ళి కాంపిటీషన్ ఏదో కప్పులు కొట్టాలని కాదు. లైక్ నాకంటే నా ఫిజిక్ ఇష్టం. ఓకే, ఇట్లా ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నా మీతోటి. కాన్ఫిడెంట్గా ఉండడం నాకు ఇష్టం. నా ఫిజిక్ తోటి ఇట్లా వచ్చిన నేను ముందు వస్తాయి అన్నీ వస్తాయి. ఇలా నేను వీడియోస్ చేసుకుంటూ వచ్చిన టైంలో సడన్ గా నాకు తెలియకుండానే నేను జనాలకి ఏదో ఈ రోజు నుంచి ఇక్కడ వేస్తున్నా చూడండి, ప్లే చేస్తున్నా. ఈ షార్ట్ తోటి జనాలకి అట్రాక్ట్ అవుదాం అని చెప్పేసి కాంపిటీషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇట్లా అని చెప్పేసిన. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక రోజు అటో ఒక్కనే వస్తున్నా చేస్తా ఏదో పిక్ అన్నట్టు. జనాలకైతే ఇప్పటివరకు మంచి చేసినా. మీకు తెలుసు మంచి అంటే ఇక మొన్న ఒక ఆయన అన్నాడు, నువ్వు జనాలకి మంచి చేస్తా అంటూ రిప్లైలు ఏడిస్తాం బ్రో. సరే మంచి చేస్తున్నా నేను శ్రీమంతున్నా, నాకు నన్ను పెట్టి ఒక మూవీ తీస్తే అందులో నుంచి పైసలు తీసి మీకు ఊర్లకు రోడ్లు వేపిస్తా. మంచిగా చేస్తున్నా అంటే జనాలు ఫిట్నెస్ గురించి ఏమని చెప్తున్నా అని అంతే. మంచి చేస్తున్నా అంటే మా ఇంట్లోకి వెళ్ళి మనకు పైసలు తీసుకొచ్చి ఇస్తా అని చెప్పినా లేదు కదా. సో నాకు తెలిసినవి మీకు చెప్పడం. ఓకే, ఈ రోజు ఫిట్నెస్ గురించి మీరేమో తక్కువ అంచనా వేసినా, రేపు పొద్దున నార్మల్ గా మీరు ట్రైనింగ్ తీసుకోవాలని ఆన్లైన్ ట్రైనింగ్ పర్సనల్ ట్రైనింగ్ ఏదైనా సరే 1 monthకి 10,000 పైన ఉంది. ఏమో అనుకుంటారు దాన్ని. సో నాకు తెలిసిందల్లా చెప్పుకుంటే వచ్చిన. ఓకే, ఇప్పుడు ఈడికొచ్చి ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే విను. నేను లాస్ట్ టైంలో చాలాసార్లు ట్రై చేసా ఈ పర్టికులర్గా ఇలా కంటెంట్ ఇద్దాం జనాలకి, లైక్ చిన్న పెద్ద అని తేడా లేకుండా మన స్టైల్లో ఇలా మాట్లాడుకుందాం జనరల్గా అని చెప్పేసి ట్రై చేసిన. కానీ నాకు పైసలు లేవు, ఇప్పటికీ అంత లేవు అనుకో.
ఈసారి అయితే కొంచెం ఇవ్వడానికి నా జోబులో నుంచి నలుగురిని పెట్టుకొని ఎడిటింగ్ చేసి బాయ్ నీకింత అని ఇవ్వడానికి నా దగ్గర ఒక ₹4 ఉన్నాయి అంతే. మీరు సపోర్ట్ చేస్తారనే ఆ ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చిన నేను. ఇంకా వేరే ఆప్షనే లేదు, వేరే ఛాన్సే లేదు. మిమ్మల్ని ఇలా నేను ఇది అని చెప్పడానికి వచ్చా. లాస్ట్ 1 month నుంచి మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఇగో ఈ ఫ్రేమ్ సరిగ్గా ఉండాలి, చక్కగా ఉండాలి, ఏం మనకు తెలియదు. మనది ఏమైనా వచ్చినామా పెట్టుకున్నామా, ఇక్కడికి వచ్చినామా, మీతో మాట్లాడినామా, ఇది ఒకటే తెలుసు నాకు. ఓకే, లాస్ట్ టైం నుంచి నేను ప్రమోషన్ చేస్తున్నా మజిల్ బ్లేజ్ నుంచి. ఓకే, సో దాని నుంచి పర్టికులర్గా ఇంత అని చెప్పకూడదు, కానీ కొంత అయితే వస్తుంది. ఆ అమౌంట్లోనే నేను వాడుకోకపోతే వీడుకోకపోతే ఇచ్చుకుంటూ ఎడిటింగ్ చేయించుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పేసి వచ్చిన. ఓకే, ఇప్పుడు రెండోది నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మీకు రేపు పొద్దున్నే టాచుకోవద్దు. ఏంది వీడి కథ ఏంది, వీడి అబౌట్ ఏందని అంటే ఇది నా కథ అని చెప్పేసి మీరు చెప్పాలి. పొద్దున్నే వీడి కథ ఏందని మీరు అనుకోకముందే నేను చెప్పేసేయాలి. సో ఓకేరా వీడు ఇట్లా ఓపెన్ గా ఉందని చెప్పేసి మీకు తెలుస్తుంది. సింపుల్. ఇప్పుడు నేను ఒక ప్రమోషన్ అంటూ చేస్తున్నా, ఎంబీ ఓకేనా, మజిల్ బ్లేజ్ వాళ్ళది. దాని నుంచి కొంత అమౌంట్ వస్తుంది. పర్టికులర్ ప్రొడక్ట్ అనేది ఉంది చూసినావు, మీ ఫ్రెండ్ సర్కిల్లోనో ఎవరికైనా మన కూపన్ కోడ్ ఉంటుంది. ఆ కూపన్ కోడ్ వాడి కొనడం వల్ల మనకు కొంత వాళ్ళ దగ్గర నుంచి ఒక చిన్న రెవెన్యూ వస్తుంది. ఓకే, అదే కాకుండా వాళ్ళకి మనం ఇంకొంత సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ఆ పర్టిక్యులర్ బ్రాండ్కి మనం సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నేను ఈ ఎడిటర్స్కి, ఆ వివో ఎడిటర్స్కి కెమెరా పట్టుకొని నా అంబటి తిరిగే వాళ్ళకి ఒక ₹4 ఇవ్వాలన్నా అక్కడ ₹4 ఉండాలి. సో ఇవి ఇట్లా చెప్పి డైరెక్ట్ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలని ఎందుకు అడుగుతున్నా అంటే ఈ రోజు నుంచి నేను మాటిస్తున్నా అబ్బా, సీరియస్, వెరీ సీరియస్. ఇది నేను మీకు ఆన్లైన్ ట్రైనింగ్ DM చేయండి, కింద మెయిల్ ఉంది, అవి నేను చెప్పను. ఓకేనా, లైక్ నాకు ఒకటి కావాలంటే మీకు ఎట్లా చెప్తారు అంటే ఏపీ తెలంగాణలో పలానా పర్టికులర్ పర్సన్, పలానా ఒక ఆమె కొడుకు జనాలకి మంచిగా చేస్తున్నారు అబ్బాయి అనేది నాకు కావాలా. దాంతో పాటు కొంత మనీ చాలు నాకు. ఓకే, ఈ పర్టికులర్ బ్రాండ్ నుంచో ఇంకో బ్రాండ్ నుంచో కావాలా. మీ సైడ్ నుంచి నాకు పెద్ద ఏమొద్దు. రెండోది మళ్ళీ ఇది ఒకటి చెప్తా, ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున్నే నువ్వు అదన్నావు ఇదన్నావుగా అంటారు. రెండోది రేపు పొద్దున్న ఒక వెబ్సైట్ ఇస్తా. ఆ వెబ్సైట్లో ఏంటంటే ఆ వెబ్సైట్లో మీరు అంత పెద్దగా అనుకోవద్దు, మహా అయితే ఒక 300-500 లోపే. ఓకేనా, ఆ వెబ్సైట్లో ఏంటంటే నువ్వు ఒక అడుగు ఇళ్ళకి వచ్చి చూసినావు అంటే నీకు ఓవరాల్గా మొత్తం అర్థమైపోతుంది. ఓకే, ఇది కథ అంటే నేను లావున్నా తగ్గిన అన్నేలా ఆ వెబ్సైట్ డిజైన్ చేపిస్తా. ఇది మీకే తీసుకొచ్చి మీ ముందు పెడతా. కొంటారా కొనుక్కోరా అది మీ ఇష్టం. కొంటే నాకు ₹1 అవుతుంది అంతే. కొనుక్కుంటే మీకే అది లైఫ్ లాంగ్ ఉంటుంది. దాని గురించి మనం వచ్చే వీడియోస్లో మాట్లాడుకుందాం. ఓకేనా, ఈ రోజు నుంచి మీకు డైలీ వీడియోస్ పెడతా. నమ్మండి, ఇది ఒక్కసారి నమ్మండి, గట్టిగా నమ్మండి నన్ను. అట్లనే మీరు సపోర్ట్ చేయండి. ఈ రోజు నుంచి మీకు బోర్ కొట్టకుండా వెరీ 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 క్వాలిటీ కంటెంట్ ఇస్తా. ఏమంటున్నా ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మనం మనుషులకి ఒక బోనింగ్ అనేది ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు అడ్డమైన రిలేషన్షిప్లకి వెళ్ళి ఎన్వరే లవ్ యూ అయిరా అని అమ్మాయిని అబ్బాయిని నమ్మే పోతున్నాం కుడిచి కదా. నా అలాంటి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని నమ్ము, మంచి నాలెడ్జ్ ఇస్తా, ఫిట్నెస్ గురించి చెప్తా, బాడీని ఎట్లా పెంచుకోవాలి అన్నీ చెప్తా. ఏమన్నా ఈ రోజు నుంచి మీకు పర్టికులర్గా చెప్తున్నా కదా, నేను మీకు సపోర్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చిన. లేకపోతే నాకు ఎంత చేసుకోకుండా నార్మల్గా ఇవాళలాగా బ్లాగ్స్ చేసుకున్నా మన వాళ్ళు నన్ను చూస్తారు, డైలీ వీడియో పెట్టినా నన్ను చూస్తారు. ఓకే, మీరు గమనించారో లేదో, నేను అట్లీస్ట్ 15 రోజులకు ఒకసారి వీడియో పెట్టినా అంతే వ్యూస్ ఉన్నాయి. నన్ను ప్రేమించే వాళ్ళు ఇంకా ఉన్నారు. కేవలం నన్ను చూడడానికి వచ్చే వాళ్ళే ఇందులో ఎక్కువ. ఇంకా నేను కంటెంట్ ఇస్తే చూసేవాళ్ళు చాలా మంది. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చేస్తున్నా అంటే ఒకే ఒక్క రీజన్. పర్టికులర్గా మన సౌత్ సైడ్ ఏంది నా పోరగాళ్ళు పర్టికులర్గా ఫిట్నెస్ గురించి యూట్యూబ్లో సెర్చ్ చేసి ఏంది నా ఈ ప్లేలిస్ట్ ఉంటుంది చూడండి, వర్కౌట్ అవి చూసి నువ్వు ఎందుకన్నా వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు దేనికి పెట్టారు అంటే అరే ఇట్లా అని చెప్తుంటే ఒక్కొక్కరు వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. కొంతమంది ఉన్నారు ఫిట్నెస్ గురించి చాలా సీరియస్గా ఉందామని చెప్పి చాలా మంది ఉన్నారు. వీళ్ళకంటూ ఏమంటారు ఆ పర్టికులర్గా కంప్లీట్ ఆ ఫిట్నెస్ నాలెడ్జ్ అనేది రావట్లా. దానికోసమే నేను ఇస్తా. ఇంతకుముందు కూడా ఇచ్చా ఇట్లానే, కానీ ఇది చేసుకుంటూ ఇంకో పని చేసుకుంటూ వెళ్ళింది. ఇప్పుడైతే పర్లేదు, అంత ఏం మిగులితే జోబులు నింపేస్తాయని అయితే కాదు, కానీ ఒకరోజు మాత్రం అవుతుంది, మంచిగా సక్సెస్ అవుతా. అది మీ సపోర్ట్ ఉంటే. ఓకేనా, అంటే మంచిగా సపోర్ట్ చేయండి. ఓకే, 1 by 1 వీడియో చేసుకుంటూ పోదాం, కుమ్మేద్దాం.